యుద్ధ సమయంలో జెట్ పైలట్లు అనేది ఎటువంటి పాత్ర పోషిస్తాయి, శత్రువులపై ఎలా దాడి చేస్తాయి, ఒకవేళ పైలట్కి ప్రమాదం సంభవిస్తే ఎలా ఎస్కేప్ అవుతారు, ఇలా జెట్ విమానాలపై మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇవి వర్టికల్గా ల్యాండ్ అవుతే వర్టికల్గా టేక్ అవుతాయండి. దీని ఫ్లయింగ్ డ్యూరేషన్ 50 minutes. దీంట్లో ఓన్లీ సింగిల్ పైలట్ ఉంటారు. ఇది ఫ్లయింగ్ డ్యూరేషన్ 50 minutes, సింగిల్ పైలట్. ఎనీ ఎమర్జెన్సీ ఈ కెన్ ఎస్కేప్ విత్ హెల్ప్ ఆఫ్ ఎజెక్షన్ సీట్. దట్ పైలట్ విల్ బి సేఫ్ అండ్ ఫ్లైట్ కమ్ డౌన్ డిస్ట్రాయ్. సార్ ఎన్ని బాంబులు ఉంటాయి సార్, ఎలా వేయగలరు? దీనిలో సీగల్ అని ఉంటుంది, మ్యాజిక్ మిత్ర అని ఉంటాయి బాంబ్స్. అవి మొత్తం 30 ఉంటాయి. అవి పైలట్ ఆపరేట్ చేస్తే కిందకి వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తాయి ఎనిమికి. ఓకే సార్. ఇది ల్యాండ్ అవ్వడం కూడా పైకి రావడం ఎట్లా సార్? వర్టికల్గా ల్యాండ్ అవుతుంది, వర్టికల్గా టేక్ అవుతుందండి. దేని మీద ల్యాండ్ అవుతుంది సార్? దీని షిప్ మీద కూడా ల్యాండ్ అవుతుంది. అదే మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి, విక్రాంత్, విక్రమాదిత్య, విరాట్ షిప్లు వర్టికల్గా ల్యాండ్ అవుద్ది, వర్టికల్గా టేక్ అవుద్ది. దాంట్లో పార్కింగ్ కూడా షిప్లో ఉంటుంది. ల్యాండింగ్కి టేక్ఆఫ్కి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు దీనిలో. సార్ ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు పైలట్కి ఏమైనా అక్కడ ప్రమాదం జరిగితే అవి సేఫ్గా బయటకు రావడం ఎలా సార్? వాళ్ళు సేఫ్ కంటే ఇప్పుడు ఏదైనా ఎనిమి చేతిలో మనం ఇరుక్కుంటే మన ఫ్లైట్ టార్గెట్ అయితే ఆయన ఫ్లైట్ విడిచిపెట్టి ఎస్కేప్ అయిపోతారు పైలట్. విత్ ఎజెక్షన్ షీట్, విత్ హెల్ప్ ఆఫ్ ఎజెక్షన్ షీట్ ఆయన ఎస్కేప్ అయిపోతారు. ఫ్లైట్ కమ్ డౌన్ ఇన్ డిస్ట్రాయ్ ఫ్లైట్. సార్ ఇది శత్రువులను దాడి చేసే ఎంత డ్యూరేషన్లో దాడి చేసే అవకాశం ఉంటుంది సార్? డ్యూరేషన్ అంటే అది డిస్టెన్స్ మినిమం 1.5 kilometers 2 kilometers డిస్టెన్స్లో ఇది ఎనిమికి కిల్ చేస్తుంది. ఎనిమితో ఫైట్ చేస్తుంది. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటువంటి వెళ్ళేసారు ఎట్లా చేస్తుంటాయి అక్కడ? అవన్నీ ఎవరి పనాలు చేస్తారండి. ఇప్పుడు మన ఫైటర్ జెట్ కూడా వెళ్ళి ఉంది, వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వెళ్ళి ఫైట్ చేస్తుంది ఎనిమికి, శత్రు దేశం పైన. సార్ ఇది ఫ్లై అనేది చాలా తక్కువగా డ్యూరేషన్ అయితే దీని గాలిలో ఉండగానే ఫ్యూయల్ ఎలాగో ఉంటుంది సార్? దీనికి ఫ్యూల్ ఎలాగో ఉంటుంది, మినిమం 50 minutes వరకు ఫ్యూల్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్యూల్ అయిన వెంటనే కిందకు వచ్చి ల్యాండ్ చేసిన వెంటనే మళ్ళీ రీఫ్యూలింగ్ చేస్తారు. లేకుంటే గాలిలో కూడా ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా ఒకరే ఉంటారు సార్? ఇంకేమైనా స్పేర్గా ఏమైనా పైలట్? ఫైటర్ జెట్లు అంటే ఓన్లీ 1 పైలట్ ఉంటారు. ఆయన అన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఈ బాంబులు 7 మంది శత్రువుతో ఎలాగా ఏ యాంగిల్లో కొడితే ఎవడ పోతాడు అనేది ఆ సింగిల్ పైలట్ చూసుకుంటారు అన్ని. ఈ మొత్తంగా స్పేర్ అంటే లోపల ఉంటుంది సార్ ఈ బాంబులు అనేవి, లేకపోతే స్పేర్గా ఆల్రెడీ ఫ్లైట్లో ఫిట్ చేసి ఉంటాయండి. అవసరమైనప్పుడు అది పైలట్ ఆపరేట్ చేస్తే 8 వెళ్ళి కొడతాయి అవి.